అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. చైనాలో పుట్టిన హెచ్ఎంపివి భారత్ ను వణికిస్తోంది. ఇప్పటికే మన దేశంలో 5 కేసులు నమోదయ్యాయి. 5 ఏళ్ల నాటి కరోనా వైరస్ పరిస్థితులు మళ్ళీ రాబోతున్నాయా? లాక్ డౌన్ ని మళ్ళీ చూడాల్సి వస్తుందా? ఇలా అనేక రకాలుగా డిస్కషన్ అనేది జరుగుతోంది. ప్రస్తుతం నాతో పాటు చైనా నుంచి అక్కడ 10 ఏళ్లుగా జాబ్ చేస్తున్న తెలంగాణకు చెందిన రాము ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ వైరస్ ఎలా విజృంభిస్తోంది? కేసులు ఏమైనా నమోదవుతున్నాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇలా అనేక విషయాలను ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హలో రాము. నమస్తే నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చైనాలోని షాంఘై సిటీలో ఉన్నారు కదా! ఇక్కడేమో భారత్‌లో మొత్తం అందరూ వణికిపోతున్నారు. మరి మీ దేశంలో మీరక్కడ ఉన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ఈ వైరస్‌కి సంబంధించి ఎలాంటి డిస్కషన్ నడుస్తోందక్కడ? ఇక్కడ వైరస్ మీ ఉన్న ఏరియాలో కేసెస్ ఏమి లేవు నాకు తెలిసి. మేమంతా వీఆర్ ఆల్ హెల్తీ అండ్ హ్యాపీ యాజ్ ఆఫ్ నౌ. ఇది ఎవ్రీ ఇయర్ జనరల్ గా వింటర్ టైంలో ఈ ఫ్లూ అనేది కేసెస్ దే విల్ స్పైక్ అప్ వెళ్తుంటాయి. ఐ థింక్ ఈ ఇయర్ కూడా అలానే జరుగుతుంది అనుకుంటున్నాను, ఫ్లూ కేసెస్. బట్ ఇక్కడ లేవు, కానీ నార్త్ సైడ్ ఐ హర్డ్ దర్ ఆర్ మెనీ కేసెస్ బీయింగ్ రిపోర్టెడ్ నార్త్ ఆఫ్ చైనా. రాము, చైనాతో పాటు జపాన్‌లో కూడా ఈ వైరస్ కేసెస్ అనేవి రికార్డ్ అవుతూ ఉన్నాయి. అక్కడి పరిస్థితుల గురించి మీకేమైనా ఐడియా ఉందా? ఐడియా లేదు, బట్ ఐ థింక్ నౌ జపాన్ ఇస్ ఆల్సో ఇన్ వింటర్, రైట్? సో ఐ థింక్ వింటర్ వస్తే ఫ్లూ కేసెస్ పెరుగుతాయి కదా అని అదే అనుకుంటున్నాను. ఇంకొకటేంటంటే మనము 2019, 20లో ఈ కరోనా వైరస్ అనే దాన్ని చూసాము. ముఖ్యంగా అది వుహాన్ నుంచే మొదలైంది. అలాంటిది మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త వైరస్ అనేది వచ్చింది. చైనా అప్పుడు సరిగ్గా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే పెద్ద భారీ మూల్యాన్ని చెల్లించాల్సొచ్చింది. అందుకే ఈసారి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కడ పెద్దగా ఎఫెక్ట్ లేదు అనే టాక్ వినిపిస్తోంది. మీకేం ఐడియా ఉంది అక్కడికి సంబంధించి? మ్మ్, దాని గురించి నాకు ఐడియా లేదు, కానీ బట్ యా, దీనికి సంబంధించి జనరల్ గా ఇక్కడ ఎవ్రీ వింటర్ లో ఫ్లూ కేసెస్ రిపోర్ట్ అవుతాయి ఎక్కువ. ఓకే, దెల్ బి రైజ్ ఇన్ ఫ్లూ కేసెస్. వాళ్ళు ఏం చెప్తారంటే, ఫీవర్ వచ్చినా, కోల్డ్ కాఫ్ వచ్చినా, ఫ్లూ సిమ్టమ్స్ ఉంటే దే ఆస్క్ టు టేక్ రెస్ట్ 2 days, 24, 8 hours రెస్ట్ తీసుకోమని చెప్తారు. ఐ థింక్ దట్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్ నౌ ఆల్సో ఇన్ సమ్ ప్లేసెస్. సో కోవిడ్ గురించి మనకు ఐడియా లేదు, బట్ కోవిడ్ టైంలో నేను వేరే కంట్రీలో ఉన్నా, ఆఫ్రికాలో. సో ఐ గాట్ స్టక్ ఇన్ లాక్డౌన్ దేర్. మీ దగ్గర స్కూల్స్ బంద్ చేయడం గానీ, ఆఫీసెస్‌కి హాలిడేస్ ఇవ్వడం గానీ, లేదంటే మీ కలీగ్స్‌లోనే ఒక చర్చ అనేదైతే జరుగుతూ ఉంటుంది కదా! ఈ వైరస్‌కి సంబంధించి ఏమంటున్నారు అక్కడి వాళ్ళు? I don't think, అంటే none of the people I know got affected so far. స్కూల్స్ కి సెలవులు ఏమి లేవు. స్కూల్స్ రెగ్యులర్ గా, స్కూల్ ఆఫీస్ రెగ్యులర్ రన్ అవుతున్నాయి. రీసెంట్ గా కూడా మేము డిన్నర్ పార్టీస్ వాటికి అటెండ్ అయ్యాము వీకెండ్. ప్రస్తుతానికి ఇక్కడ అలాంటి అయితే ఏం లేదు. నేను చూశాను ఇండియాలో కూడా న్యూస్ అదంతా. బట్ ఇక్కడ మేము ఉన్న దగ్గర అయితే అంత సిచ్యువేషన్ అంత వర్స్ట్ గా అయితే ఏం లేదు. అంత నార్మల్ లైఫ్ ఈస్ గోయింగ్ ఆన్ యాజ్ యూజువల్ అంటే చైనా యాజ్ గవర్నమెంట్ ఆఫ్ నౌ. నుంచైనా ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ లేవా మీకు? ఇలాగ ఒక వైరస్ వచ్చింది, జాగ్రత్తగా ఉండండి, మాస్కులు పెట్టుకోండి, లేదు అంటే కాఫ్ వచ్చినప్పుడు గానీ, తుమ్మేటప్పుడు కూడా డిస్టెన్స్ పాటించండి, అలాగా జనం అందరూ ఒకే చోట ఉండొద్దు. ఇలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ మినిమమ్ ఉంటాయి గదా! కామన్‌గా ఇచ్చేవి. అవి కూడా లేవా? ఇక్కడ జనరల్ గా ఇక్కడ మాకు వేర్ ఐఎమ్ లివింగ్ ఇన్ షాంఘై, రైట్? సో నార్మల్లీ ఐ డోంట్ స్టెప్ అవుట్ మచ్, బట్ ఐ డోంట్ సీ ఎనీథింగ్ హ్యాపెనింగ్. ఐ మీన్ నాకున్న ఇక్కడ నేబర్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు డైలీ దే గో డ్రైవ్ టు ఆఫీస్. సో వాళ్ళు కూడా దీని గురించి ఏం చెప్పలేదు. దీని గురించి టాక్ కాలేదు. బట్ ఎస్, జనరల్ గా అయితే ఫ్లూ కేసెస్ వస్తే మాత్రం దే ఆస్క్ టు టేక్ రెస్ట్ అండ్ వేర్ మాస్క్. జనరల్ గా ఇప్పుడు కూడా చాలా మంది పబ్లిక్ లో బయటకు వెళ్తుంటే మాస్క్ పెట్టుకుంటూ ఉన్నారు, ఇండియాలో కానీ చైనాలో కానీ, చిన్నపిల్లలు కూడా. ఎందుకంటే జస్ట్ టేక్ ప్రికాషన్స్. సో అలాంటి రెగ్యులర్ రొటీన్ ప్రికాషన్స్ అందరు తీసుకుంటున్నారు, కానీ ఇట్లా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ అనేది ఐ డోంట్ థింక్ ఐ హర్డ్ ఆఫ్ దెమ్. చైనా మీడియాలో ఏదైనా ఈ వైరస్‌కి సంబంధించి న్యూస్ మీరు వింటూ ఉన్నారా? ఫ్లూ రిలేటెడ్ కేసెస్ పెరిగాయని న్యూస్ వస్తుంది. అది న్యూస్ లో చెప్తున్నారు. సో అలర్ట్ అవుతున్నారు కొంతమంది.
బట్ హెచ్ఎంపివి అని స్పెసిఫిక్ కానీ నాకు తెలిసి దట్స్ నాట్ హ్యాపెనింగ్. రాము, ఇక్కడేమో అక్కడ చైనాలో పుట్టిన హెచ్ఎంపివి అనేది మళ్ళీ విజృంభిస్తోంది. పాత రోజులు రాబోతున్నాయని ఎవరికి వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఇప్పటికీ ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అలాంటప్పుడు మరి మీ దగ్గర అంతా నార్మల్ గా ఉందని ఎలా చెప్తున్నారు మీరు? నార్మల్ గా ఉందంటే నీ ఉన్న చోట్ల నార్మల్ గా ఉంది కాబట్టి నార్మల్ ఉందని. బట్ సి ఐ థింక్ ఈవెన్ డబ్ల్యూహెచ్ఓ కానీ అదర్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కూడా చెప్పారు కదా, ఇది కోవిడ్ అంత ఇది సీరియస్ కాదు, రిస్క్ ఇస్ వెరీ లో అని ఈవెన్ యూకే న్యూస్ పేపర్స్ కూడా రిపోర్ట్ చేస్తున్నాయి. గార్డియన్ అవి నేను చదివాను ఆన్లైన్ లో. సో దే సేయింగ్ ఇట్స్ వన్ ఆఫ్ కామన్ ఫ్లూస్, బట్ పీపుల్ సేయింగ్ ఇట్ హ్యాస్ నో వ్యాక్సిన్ ఆర్ మెడిసిన్. సో దానివల్ల మేబీ వ్యాక్సిన్స్ భయపడుతున్నారు. తీసుకోమని కానీ ఏమైనా చెప్తుందా గవర్నమెంట్? అక్కడి నుంచి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా? నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ ప్రస్తుతానికి అలాంటివి ఏం లేదు. ఉంటే మాకు నేబర్స్ ఎవరైనా చెప్తారు, వాళ్ళు అలర్ట్ చేస్తారు. లాస్ట్ టైం కోవిడ్ టైంలో ఇట్లా రెగ్యులర్ గా చెకప్స్ అవి ఉండేవి, బయటికి వెళ్ళి డైలీ చెకప్స్. ఇప్పుడు అలాంటివి ఏం లేవు ఇక్కడ. సో అందుకనే ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఇట్ ఈస్ అంత కోవిడ్ అంత సీరియస్ కాదు అని నేను అనుకుంటున్నాను. అంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి కేర్ తీసుకోవాలి అని డాక్టర్స్ నుంచి కానీ లేదంటే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవా మీకు? మాకు లేవు. సోషల్ మీడియాలో కొన్ని యాప్స్ లో వచ్చినేమో తెలియదు కానీ, బట్ ఇఫ్ యూ గెట్ సిక్, గో టు హాస్పిటల్, స్క్రీన్ టెస్ట్ చేస్తున్నారు. ఫుడ్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉంటే మెడిసిన్ ఇస్తున్నారు, చెక్ చేస్తున్నారు. ఇక్కడ లైక్ ఐ కెన్ రిపీట్, షాంఘైలో అంత లేదు ఏమి. సో దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఐ థింక్ వేర్ వెదర్ ఈస్ వెరీ హార్ష్, వింటర్ -10 -20. అంటే ఇప్పుడు ఎప్పట్లాగే మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, మీ నార్మల్ గా మిసెస్ ఉంది ఆఫీస్కి లైఫ్. వెళ్తున్నారు, మీ పాప కూడా స్కూల్ కి వెళ్తుంది, ఇన్లాస్ కూడా నాది బయటకు వర్క్ ఫ్రమ్ వెళ్తున్నారు. హోమ్. అంతేగాని ఎవరికి ఎలాంటి ఇబ్బంది అయితే ఈ వైరస్ వల్ల లేదంటారు. కొత్తగా మేము మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ లేవా? లేవు. మేము కూడా రీసెంట్ గా మెట్రోలో మ్యూజియం కట్టి వెళ్ళాము. అవి ఈవెన్ మేడ్ సమ్ ఫారినర్స్ ఆల్సో కలిసాము. సో అంతా నార్మల్ గానే ఉంది ఇక్కడ షాంఘై. మీరు అక్కడ కోవిడ్-19 వచ్చినప్పుడు మీరు ఆఫ్రికాలో ఉన్నాను అని చెప్పారు, మీ ఫ్యామిలీ ఏమో చైనాలో ఉన్నారు కదా. అప్పుడు ఎలాంటి పరిస్థితుల్ని మీరు మీ ఫ్యామిలీ ఎదుర్కొన్నారు? ఇట్ వాస్ టఫ్, ఎందుకంటే మేము అక్కడ లాక్డౌన్ అనుకోకుండా వెళ్ళాము. సో వి గాట్ లాక్డౌన్, అక్కడ లాక్డౌన్ ఉన్నాము. సో చాలా న్యూస్ విన్నాము ఆన్లైన్ లో, మీడియాలో, అక్కడ ఇక్కడ. నేను ఐ వాజ్ విత్ సమ్ బ్రిటిష్ బాడీ గార్డ్స్ తో ఉన్నాము అక్కడ. సోమాలియా అంటే హై రిస్క్ ప్లేస్ కాబట్టి. సో బట్ యా, ఇట్ వాస్ టఫ్. కోవిడ్ వాస్ it's a tough phase of in everyone's life, especially for people who are who are separated by that. Yeah, మీ ఫ్యామిలీ but now ఎలా I don't సఫర్ think అయ్యారు ఆ టైంలో? COVID. My family, yes, of course, they I think they suffered, but ఇక్కడ వీళ్ళకి అప్పుడు ఐ థింక్ దే వర్ వెల్ టేకింగ్ కేర్ ఆఫ్. నాకు తెలిసి చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళకి ఫుడ్ సప్లైస్ కమ్యూనిటీలో రెగ్యులర్ గా అందరూ చేసేవాళ్ళు, ఇంటికే ఫ్రూట్స్ అవి బయట డెలివరీ చేసేవాళ్ళని విన్నాను. సో అవి జరిగింది. సో బట్ ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ సెపరేషన్ వాజ్ అ టఫ్ థింగ్ టు హ్యాండిల్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ థింక్ దే గాట్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్. దట్స్ వాట్ ఐ హర్డ్. ఈ వైరస్లు అనగానే చైనా పేరే ఎక్కువగా ఎందుకు వినిపిస్తుంటుంది రాము? I mean, I don't know the answer to the question, but I think it all started after COVID. కోవిడ్ తర్వాత ఇలా అందరూ అంటే వైరస్ అంటే చైనా నుంచి వస్తుందనుకుంటారేమో కానీ, బట్ హెచ్ఎంపివి నేను చదివిన దాని ప్రకారం ఆన్లైన్ లో, ఇది ఇట్స్ నాట్ ఎ న్యూ వైరస్ అండ్ దిస్ ఈస్ ఫౌండ్ ఇన్ 2001 బై డచ్ సైంటిస్ట్ ఆర్ ఈవెన్ బిఫోర్ దాట్. ఇట్స్ 60 years నుంచి ఇది ఉంది అని చెప్తున్నారు. మరి ఇది అరౌండ్ అరౌండ్ 60 years. సో దిస్ ఇస్ నాట్ ఎ న్యూ వైరస్. సో ఇప్పుడు మాకు ఇండియాలో కూడా ఎవరికి వచ్చిందని చెప్పారు కదా వైరస్ పిల్లలకి. దే డిడ్ంట్ ఈవెన్ స్టెప్ అవుట్ ఆఫ్ ఇండియా. సో అవును, we don't know the cause of it, but yeah, so I don't know the answer for that question, but I think viruses are everywhere. ఇప్పుడు But ఇలా you have to take care of them. కోవిడ్-19 వైరస్ కావచ్చు, ఇప్పుడు కొత్తగా వచ్చిన హెచ్ఎంపివి కావచ్చు, ఇవన్నీ కూడా చైనా నుంచి వస్తున్నాయి, భారత్ ని టార్గెట్ చేసి మరీ చేస్తున్నాయి అని చెప్పి కూడా వార్తలు మనం వింటూ ఉన్నాము. ఇది రెండు దేశాల సంబంధాల మీద ఏమైనా ఎఫెక్ట్ చూసే అవకాశం ఉందంటారా?
I think I think that's a political question to answer. As a common man, I just want any country to be friend with other countries. So అది పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చేదానికి మనం లేము. బట్ ఇట్స్ గుడ్ ఇఫ్ దే ఆర్ దే ఆర్ బికమ్ ఫ్రెండ్స్ అండ్ లైక్ విత్ అదర్ ఎనీ అదర్ కంట్రీ. వీఆర్ టూ లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. కాబట్టి మన నేబర్ కంట్రీ కూడా. సో ఇద్దరు ఫ్రెండ్లీగా ఉంటేనే బెటర్ ఈవెన్ ఫర్ ఇంటర్నేషనల్ దానికి కూడా. మీరు ఒక చైనా అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. మీ పాప కూడా చైనా సిటిజన్. అయితే ఒక భారతీయుడిగా మిమ్మల్ని ఎలా చూస్తూ ఉంటారు? ఏదైనా కొంచెం డిఫరెన్స్ ఉంటుందా అక్కడ? ఇండియన్ గాని, ఇండియా విషయంలో గాని? నేను టు టెల్ యూ ద ట్రూత్, నిజం చెప్పాలి అంటే నేనే కాదు, ఇక్కడ ఇక్కడ చాలా మంది ఉన్నారు. గుజరాత్ వాళ్ళు, ఈవెన్ తెలుగు డాక్టర్ అతను కూడా. అంటే దెర్ ఆర్ మెనీ ఇండియన్స్ హూ గట్ మ్యారీడ్ టు చైనీస్ అండ్ దే ఆర్ లివింగ్ హియర్. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే దెర్ ఇస్ ఈవెన్ ఎ గర్ల్ ఉన్నారు మ్యారీడ్ చైనీస్. సో చైనీస్ అతను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఉన్నారు ఇక్కడ. హ్యాపీలీ మేకింగ్ చేస్తున్నారు ఆన్లైన్ వీడియోస్ అవి. దే లుక్ హ్యాపీ. నాకు డిస్క్రిమినేషన్ అనేది నాకేం కనపడలేదు. ఇన్ఫాక్ట్ దే ఆర్ వెరీ కైండ్ అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, రెస్పెక్ట్ ఇస్తారు. సో మనం ఈవెంట్ అటెండ్ అయినా కూడా ఫస్ట్ మననే దే రెస్పెక్ట్ అలాట్. దట్స్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్. సో యాంటీ అనేది లేదు నాకు తెలిసి, నాకు ఎక్కడ కూడా అది కనపడలేదు. అది. సో ఐ థింక్ దే ఆర్ ఫ్రెండ్లీ. రాము, ఇండియన్స్ లానే మనం ఐ హెచ్ఎంపివి థింక్ వైరస్ తో డెత్ కేసెస్ ఏమైనా అక్కడ రికార్డ్ అయినట్టుగా మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? హెచ్ఎంపివి కేసుతో టు బి ఆనెస్ట్ నాకు ఐడియా లేదు. నేను కూడా అంత ఇక్కడ సోషల్ మీడియా అంత నేను ఫాలో అవ్వను, తెలియదు నాకు. బట్ నేను కూడా వినలేదు. ఇప్పుడు ఏదైనా జరిగి ఉంటే అలా వెంటనే మా నేబర్స్ లేకపోతే ఫ్యామిలీ వాళ్ళు చెప్తారు కదా ఇట్లా కేసు జరిగింది అనేది. అది నేను వినలేదు మరి ఇక్కడ షాంఘై ప్రస్తుతానికి. ఈ వైరస్ వల్ల ఇండియన్స్ మాత్రం చాలా భయపడుతున్నారు. ఇప్పటికే మన దేశంలోని వివిధ సిటీస్ లో 5 కేసుల వరకు నమోదయ్యాయి. ఇక్కడున్న ఇండియన్స్ కి మీరేమైనా చెప్తారా? ముఖ్యంగా ధైర్యం అవసరం వాళ్ళకి. ఏమైనా జాగ్రత్తలు తీసుకోమని చెప్తారా? ఐఎమ్ నాట్ హెల్త్ ప్రొఫెషనల్. కానీ ఏంటంటే నేను ఈ చదివిన రిపోర్ట్స్ ప్రకారం ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఇష్యూ చేశారు కదా ప్రికాషన్స్ తీసుకోమని. సో చదివిన రిపోర్ట్స్ ప్రకారం ద రిస్క్ ఈస్ వెరీ లో. దట్స్ వాట్ ఐ హర్డ్. బట్ ప్లీజ్ డూ టేక్ ప్రికాషన్స్, బట్ నో నీడ్ టు పానిక్ అవి కోవిడ్ లాగా అవుతున్న అది అవ్వలేదనుకుంటున్నా. నేను జేపీ గారి ఇంటర్వ్యూ కూడా చూశాను నిన్న, వారు కూడా అదే చెప్పారు. జస్ట్ టేక్ సమ్ ప్రికాషన్స్ అండ్ బీ కేర్ఫుల్. బట్ కోవిడ్ లాగా అవుతుందని నేను అనుకోవట్లేదు. 2019 నాటి పరిస్థితులను మళ్ళీ చూడబోతున్నాం. ముఖ్యంగా లాక్డౌన్ రాబోతుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మీ దగ్గర అలాంటి పరిస్థితులు లేనప్పుడు ఇక్కడ కూడా అలాంటిది రాదు అని మీరు గట్టిగా చెప్పగలరా? ఇక్కడ నాకు లాక్డౌన్ లేదు, మేము ఫ్రీగానే ఉన్నాం కదా. స్కూల్కి వెళ్తున్నారు, బయటకు వెళ్తే సూపర్ మార్కెట్కి వెళ్తున్నారు, స్టూడెంట్కి వెళ్తున్నారు. ఇక్కడ లైఫ్ ఈస్ నార్మల్ హియర్ ఇన్ షాంఘై వేర్ ఐ యామ్, ఇన్ మై నేబర్హుడ్ కానీ సిటీ సెంటర్ కానీ. సో అదర్ ప్లేసెస్ గురించి మనకి ఐడియా లేదు. బట్ ఐ థింక్ ఎక్కువ భయపడితే కరెక్ట్ కాదేమో ఎక్కువ భయపడటం. కరెక్టే. ఆ భయం వల్లే ఈ వార్తలన్నీ కూడా ఇంతగా ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నట్టున్నాయి. మీడియాలో ఒక చిన్న కథనం వస్తే దానికి ఇంకా ఇంకా రకరకాలుగా ఎడిషన్స్ జరిగి ఇంకా జనాన్ని భయపెడుతున్నట్టుగా అయితే కనిపిస్తోంది. డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు. నార్మల్ ఫ్లూ వచ్చినట్టుగానే నార్మల్ వైరస్ లాగానే దీన్ని తీసుకోండి, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు. మొత్తానికైతే మీరందరూ బాగున్నారు. అక్కడ చైనాలో పరిస్థితి కూడా అంతా బాగుంది అని మీరు చెప్తున్నారు కాబట్టి మేము కూడా నమ్ముతున్నాం. స్టే సేఫ్. షాంఘైలో థ్యాంక్ యూ సో బాగుందండి మచ్. మేము ఉన్న దగ్గర. ఓకే, ఇంకోటి ఏంటంటే ఫైనల్ గా చెప్పేది, వీఆర్ లివింగ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ డిస్ఇన్ఫర్మేషన్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్. సో యూ హ్యావ్ టు బి ఓకే. ఏబుల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ దట్ మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ అని, ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా అని తెలుసుకుంటే బెటర్. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ రన్నింగ్ ద వరల్డ్ నౌ. ఓకే, థ్యాంక్ యూ. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ రాము.